హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒబిసిటీ అంటే ఊబకాయం. ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి అతిపెద్ద సమస్య అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఈ ఊబకాయం వల్ల మన శరీరంలో అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, అంటే పిల్లలు పుట్టకపోవడం, సరిగా నడవలేకపోవడం, తొందరగా ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడడం, గుండె సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, వీటన్నిటి గురించి ఒకవేళ ఊబకాయంతో ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయా రావా, ఒకవేళ వస్తే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ రాకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి అనేక ప్రశ్నలతో పాటు ఊబకాయం వస్తే ఖచ్చితంగా శస్త్రచికిత్స చేసుకోవాలా వద్దా, ఇలాంటి అనేక రకాల డౌట్స్ని మనకు క్లియర్ చేయడం కోసం గ్లోబల్ హాస్పిటల్కి చెందినటువంటి బేరియాట్రిక్ సీనియర్ సర్జన్ అయిన కోన లక్ష్మి గారు మన ముందున్నారు. ఆ మేడంని అడిగి వీటన్నిటి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, యాక్చువల్గా మెడికల్ టర్మినాలజీ ప్రకారం అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒబెసిటీ, ఊబకాయం అంటే అసలు మనం ఎలా డిఫైన్ చేయగలం? ఒబేసిటీ అంటే మన అవసరం బరువు కంట, అంటే ఒక వ్యక్తి 50 kgs ఉండాలి, ఓకే, అదే వ్యక్తి 60 kgs ఉన్నారనుకోండి ఓకే, ఓవర్ వెయిట్, ఓకే, అదే వ్యక్తి 80 kgs ఉన్నారంటే ఒబీస్. సో దానికి క్యాలిక్యులేట్ చేయడానికి ఒక నంబర్ ఉంది, దానికి బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. బికాస్ ప్రతి వ్యక్తి 50 kgs ఉండాలని లేదు. సో డిపెండింగ్ ఆన్ ద హైట్, సో వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్, సో ఒక నంబర్ వస్తుంది డివైడ్ చేస్తే. అది మనకి నార్మల్గా 18 to 25 మధ్యన ఉండాలి. సో బిట్వీన్ 18 and 25 ఉన్నప్పుడు ఐడియల్ బిఎంఐ. సో 25 to 30 బిఎంఐ, ఈ 25 to 30 మధ్య నెంబర్ వచ్చింది అనుకోండి, దెన్ దే ఆర్ టర్మ్డ్ ఓవర్ వెయిట్. అబౌవ్ 30 ఆర్ ఒబీస్, అబౌవ్ 40 ఆర్ మార్బిడ్లీ ఒబీస్. మార్బిడ్లీ ఒబీస్ అంటే నౌ ఒబేసిటీ బికమ్స్ అ లైఫ్ థ్రెట్ ఫర్ దెమ్. So obesity will bring such diseases which will cause damage to their health and also could be a reason for their death. That's why morbid obesity. And above 50 BMI super obese. అంటే అట్లాంటి వాళ్ళకి ఇంకా వెయిట్ లాస్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ అవుతుంది. సో కెనాట్ లీవ్ దెమ్ లైక్ దట్. సో అలాగా క్లాసిఫై అవుతుంది, నార్మల్ వెయిట్ టు ఓవర్ వెయిట్ టు ఒబీస్ అండ్ మార్బిడ్ ఒబీస్, సూపర్ ఒబీస్. సో అంటే వీటిని మనం ఒబెసిటీ అంటే ఊబకాయంలో ఎన్ని రకాలు ఉన్నాయి, దాని యొక్క వాటిని క్లాసిఫికేషన్. వీటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఊబకాయంగా ఉన్నాడు అని చెప్పని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? ఫస్ట్ ద పర్సన్ he himself will know that I was well, I was more active, then over time I am gaining weight, my activity levels are coming down. నేను 2 floors మామూలుగా ఎక్కాను, ఇప్పుడు ఒక ఫ్లోర్ ఎక్కినప్పుడు ఆయాసం వస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ రియలైజేషన్. ఆర్ మై క్లోత్స్ ఆర్ బికమింగ్ టైట్, ఆర్ ఫెటీగ్. Earlier I used to work 12 hours, but now after few hours that is the complaint which a general person will feel that I am gaining weight. They will feel. Then they'll try something. Or some people will not bother. They'll progress and they'll gradually keep weight. So first their clothes will tell. Then gradually physical intolerance to exercise or strenuous work, and then regular work or normal, even some people day to day activities also will become painful. Then they'll come to you. Then we have to categorize them BMI wise. Then you do their weight, you do their height, and you give them a number. Then you can tell them you are in this category and you are supposed to come back to this category for improvement. Plus then there are people who are lean but have obesity in or fat in certain regions. There may be a lean person with a big pot belly. So that person will face the same problem. Normal ఈ రెగ్యులర్గా వెయిట్ ఒబేస్, ఒక పాట్ బెల్లీడ్ పర్సన్, ఇద్దరు సేమ్. వాళ్ళు ఏం చెప్తారంటే నా చేతులు సన్నంగా ఉన్నాయి, కాళ్ళు సన్నంగా ఉన్నాయి, నా పొట్ట ఒక్కటే బట్ ఈక్వల్ రిస్క్ ఉంటుంది. సో వాళ్ళకి హిప్ వెయిట్ రేషియో అంటాం. సో అది మేల్స్లో less than 1 ఉండాలి, ఫీమేల్స్లో less than 0.8 ఉండాలి.
ఓకే. వేస్ట్ బై హిప్ రేషియో, వేస్ట్ మెజర్ అండ్ హిప్ మెజర్ చేసి డివైడ్ చేస్తే ఆ నంబర్. ఓకే ఓకే. సో వేస్ట్ హిప్ రేషియో మోర్ దెన్ 1 ఆర్ BMI మోర్ దెన్ 30. ఈ హిప్ రేషియోను వేస్ట్ నారోయెస్ట్ పార్ట్, హిప్ వైడెస్ట్ పార్ట్ ఓకే మెజర్ చేసి ఒక నంబర్ వస్తుంది. ఓకే. ఆ రెండు డివైడ్ చేస్తే మీకు మేల్స్లో లెస్ దెన్ 1, ఫీమేల్స్లో లెస్ దెన్ 0.8. ఓకే. అంటే ఫీమేల్స్కి వేస్ట్ నారో, ఫీమేల్స్ వేస్ట్ ఎక్కువ ఉండి హిప్ రేషియో ఎక్కువ ఉందనుకోండి, దే ఆర్ ఆల్సో ఒబీస్. అట్లా ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ఆ నెంబర్ కంటే ఎక్కువ ఉంటాయి, సో వాళ్ళు కంపల్సరీగా ఒబేస్ కింద ఫైండ్ అవుట్ చేసి. సో జనరల్గా అసలు అలా అవ్వడానికి ఎటువంటి కారణాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు? ఒబేసిటీ వీఆర్ సీయింగ్ హ్యాస్ ఇంక్రీస్డ్ లాట్ మెయిన్లీ బికాస్ ఆఫ్ సిడెంటరీ లైఫ్ స్టైల్. ఓకే. అవర్ డే టు డే ఫిజికల్ యాక్టివిటీ హ్యాస్ తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. బట్ ఈటింగ్ హ్యాస్ ఇంక్రీస్డ్. అంటే మనకు ఫుడ్ ఈజీగా అందుబాటులో ఉంది. అర్లియర్ వీ వర్ హంటర్ గ్యాదరర్స్, అంటే వీ హ్యావ్ టు గో హంటింగ్, గెట్ అవర్ ఫుడ్, హౌ మెనీ ఆఫ్ దెమ్ విల్ బి ఏబుల్ టు ఈట్, నెక్స్ట్ డే ఫుడ్ ఉంటుందో లేదో, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు. ఈ రోజులో మనకి ఎంత ఫుడ్ ఉంది, దాంట్లో ఎంత తినగలం, దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ టుడే. సో అల్టిమేట్లీ వెన్ దేర్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఫర్ మెజారిటీ, ద స్మాల్ మైనారిటీ వీ కెన్ సే స్టార్వింగ్ అండ్ ఆల్ దట్, బట్ ఫర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఫుడ్ ఈజ్ విత్ ఇన్ రీచ్ అండ్ ద ఫిజికల్ వర్క్ తగ్గిపోయింది. సో దానివల్ల మీకు ఒబేసిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు ఒబేసిటీ పెరిగిపోయింది, కంపల్సరీగా వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు మనం అంటే ఏదైనా అది తగ్గాలి అంటే ఎక్సర్సైజ్ ఒకటేనా, లేదు అని కట్ డౌన్ యువర్ ఈటింగ్. ఓకే. యువర్ బాడీ ఈజ్ అ మెషిన్, ఇట్ కెన్ బర్న్ 1200 to 1500 క్యాలరీస్ అంటే మనం చేసే పనికి, ఇంక్లూడింగ్ ఎక్సర్సైజ్. ఓకే ఓకే. మనం ఏం లేబర్ కాదు, వాళ్ళకి వేరే, దట్స్ అ డిఫరెంట్ థింగ్. వాళ్ళు ఒబేస్ కేటగిరీలోకి ఎప్పుడు రారు, ద వన్ హూ ఆర్ డూయింగ్ ఫిజికల్ స్ట్రెన్యూస్ వర్క్. సో మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ వైట్ కాలర్ జాబ్స్, సిడెంటరీ జాబ్స్, హూ ఆర్ గెయినింగ్ వెయిట్. సో మనం చేసే డే ఇంక్లూడింగ్ ఎక్సర్సైజ్ వీ కెన్ స్పెండ్ 1500 క్యాలరీస్. సో 1500 క్యాలరీస్ కంటే తక్కువ తినాలి మనం. సో మనం వెయిట్ కంట్రోల్లో ఉంచాలంటే 1200-1300 క్యాలరీస్కే స్టాప్ చేయాలి. సో మీరు 1700 క్యాలరీస్ తిన్నారనుకోండి, ఆ 200 క్యాలరీస్ విల్ పైల్ అప్. సో ఓవర్ ఏజ్ టైమ్ we put on weight. Obesity అన్ని వయసు వారికి వస్తుందంటారా, లేకపోతే any age any time? No guarantee that today you are slim and fit, that after 2 years will be like this. Okay ఉండదు మేడం. ఈ ఒబెసిటీ, ఊబకాయం ఎక్కువైపోయిన తర్వాత ఏదైనా సర్జరీస్ ఏమన్నా చేయించుకోవాలన్న ఒక ఆలోచన ఇప్పుడు రీసెంట్గా ఎక్కువగా వినపడుతున్న మాట. సో దానికి మీరు ఇచ్చే సజెషన్, చేయించుకోవాలన్నా వద్దనా? చేయించుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ టాక్ స్టార్ట్ చేసినప్పుడు మనం క్లాసిఫై చేసాం. మార్బిడ్ ఒబీస్, సూపర్ ఒబీస్, వాళ్ళకి ట్రీట్ చేయకపోతే దే విల్ డై. సో దట్ టైమ్ there is no other way you can treat them. వాళ్ళకి సర్జరీయే ట్రీట్మెంట్. సర్జరీ చేస్తేనే వాళ్ళు వెయిట్ తగ్గుతారు, వెయిట్ తగ్గుతేనే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అదర్వైజ్ ద పర్సన్ విల్ డై. సో అలాంటి వాళ్ళకి ఎనీవన్ అబౌవ్ 35 BMI తగ్గించుకోలేకపోతున్నారు, లేకపోతే ఇతర జబ్బులు వస్తున్నాయి, వాళ్ళకప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ కింద సర్జరీ అవసరం. అంటే సర్జరీ చేయించుకునే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్గా వేరే వేరే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రతి ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎతకూడదు. ఆల్వేస్ సీ రిస్క్ బెనిఫిట్ రేషియో. వెన్ రిస్క్ ఫ్రమ్ ద డిసీజ్ ఇస్ హై అండ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్ ఆర్ హై, ఈ పర్సన్కి మనం ట్రీట్మెంట్ చేయకపోతే దే 40% ఛాన్స్ హీల్ డై. Any surgical treatment, or forget you getting up morning and just stepping onto the road, a car can come and hit you. So getting a surgery done or you coming out and stepping onto the road morning are same things. How many times will that happen? But daily paper lo manaku vastadi, evaro okalu pilla school ki bus ektunappudu bus ran over and all, but that doesn't mean child will not go to school. So never talk of complications for any treatment. దానివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవాయిడింగ్ ట్రీట్మెంట్స్ బికాస్ ఎవ్రీ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ దట్ 1%, బట్ 99% యూ బికమ్ ఆల్ రైట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సర్జరీస్ కంపల్సరీ కావాలి అని చెప్పని అనుకున్న వాళ్ళకి ఎన్ని రకాల సర్జరీస్ మనకు అందుబాటులో? బెరియాట్రిక్ సర్జరీ అనేది బ్రాడ్ హెడ్ లైన్ అండి. ఊబకాయంకి చేసే ఆపరేషన్కి బెరియాట్రిక్ సర్జరీ అంటారు, అదొక బ్రాడ్ హెడ్ లైన్.
దాంట్లోని వెరైటీస్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి, ఓకే డిపెండింగ్ అపాన్ ఏజ్, ఓకే ఈటింగ్ హ్యాబిట్స్, తర్వాత హౌ మచ్ బిఎంఐ అంటే ఎంత వెయిట్ తగ్గాలి, ఓకే అండ్ వాట్ ఆర్ ద కోమార్బిడిటీస్ అంటే కో అసోసియేటెడ్ డిసీజెస్ విచ్ ఆల్సో పార్ట్లీ వీ కెన్ కరెక్ట్ విత్ ద సర్జరీ. ఓకే సో డిపెండింగ్ ఆన్ దట్ సర్జరీ సెలెక్ట్ చేస్తాం. అంటే ఎన్నో ఒక 4-5 స్టాండర్డ్గా మనకి 5 సర్జరీస్ ఉన్నాయి. ఓకే స్టాండర్డ్ అంటే ప్రోవెన్ పాస్ట్ 20 yearsలోని సర్జరీస్ అయ్యి దాని రిజల్ట్స్ ఇలాగ ఉంటాయి, దాని ఫాలోఅప్ ఇలాగ ఉంటుంది, అవి స్టాండర్డ్ సర్జరీస్. స్టిల్ కొన్ని సర్జరీస్ ఇవల్యూషన్లు ఉన్నాయి, అంటే వాటికి మనం జనరల్ పబ్లిక్లోకి అనౌన్స్ చేయలేం. స్మాల్ గ్రూప్స్ ఆఫ్ ఒబీస్ పీపుల్లో చేసినప్పుడు ఇన్ఫార్మ్ కన్సర్న్ వాళ్ళు చెప్పాలి, మీకు ఇది కొత్త ప్రొసీజర్ చేస్తున్నాం, దాని రిజల్ట్స్ ఇలా ఉండొచ్చు, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా చూసుకొని దాంతో అవి యాక్సెప్టబుల్ అవుతే మళ్ళీ అవి దెల్ కీప్ యాడింగ్. ఎందుకంటే సైన్స్ అనేది ఆల్వేస్ చేంజింగ్, సో చేంజ్ వస్తుంది ప్రతి దాంట్లో. బట్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ మీద కొంచెం మార్పుడితో చేంజ్ వస్తుంది. కొత్త సడన్గా అవుట్ ఆఫ్ ద యాంటీ దీనికి ఏమీ వెళ్ళదు. మేడం, ఇప్పుడు జనరల్గా చాలా సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిందే, లేడీస్ ఆఫ్టర్ కన్సీవ్ అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అంతకుముందు ఉన్న వెయిట్కి తర్వాత ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటుంటారు. సో దానికి రీజన్ ఏంటి అని చెప్పని మనం కరెక్ట్గా చెప్పచ్చు. ఫిమేల్స్కి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఫ్యూ స్టేజెస్లోని బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. ఒకటి ప్యూబర్టీ, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, మెనోపాజ్. ఈ టైమ్స్లోని ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ కేర్ఫుల్, ఇప్పుడు ఎవ్రీ లేడీ హూ బికమ్స్ ప్రెగ్నెంట్ విల్ బికమ్ ఒబీస్ అనేది లేదు. సో మనకి సోషల్ ఇంప్లికేషన్స్ వస్తాయి. అప్పుడు కొన్ని ఫ్యామిలీస్లోని ప్రెగ్నెంట్ లేడీ అంటే దే ఫీడర్ సో మచ్ దట్ ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతారు. కొంతమంది సిడెంటరీ అయిపోతారు. ప్రెగ్నెన్సీ ఒక ఫిజియోలాజికల్ ఫినామినా కాకుండా ప్రెగ్నెన్సీ విల్ బి ట్రీటెడ్ లైక్ ఎ డిసీజ్. ఇంకా వాళ్ళు పనులు చేయరు, ఏం చేయరు, దే విల్ గెయిన్ వెయిట్. దెన్ పోస్ట్ చైల్డ్ బర్త్ అగైన్ సేమ్ థింగ్. ద మదర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లూజ్ బ్యాక్ దట్ గెయిన్ వెయిట్, బికాజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఒక మదర్ 11 to 15 kgs గెయిన్ అవుతుంది, దట్ ఈస్ హెల్దీ వెయిట్ గెయిన్. దాంట్లోని 5 to 6 kgs విత్ ద బేబీ బర్త్ ఓన్లీ పోతుంది. రెస్ట్ ఆఫ్ ద ఫ్యాట్ వాట్ ద నేచర్ అలౌస్ ద మదర్ టు గెయిన్ ఈజ్ ఫర్ ద లాక్టేషన్. సో వన్స్ ప్రాపర్ లాక్టేషన్ అవన్నీ చేస్తే ఆ ఫ్యాట్ పోతుంది. బట్ పీపుల్ గెయిన్ 30-40 kgs బికాస్ ఆఫ్ ఓవర్ ఈటింగ్, నాట్ ఎక్సర్సైజింగ్, అండ్ దెన్ పోస్ట్ పార్టమ్ డెలివరీ అయిన తర్వాత కూడా దే డోంట్ పుట్, దే థింక్ ఇట్ ఈస్ సోషల్ థింకింగ్ దట్ ఓకే షీ హ్యాస్ అ చైల్డ్, షీ ఈజ్ ఒబీస్, షీ క్యాన్ బి ఒబీస్. సో వెన్ దట్ బికమ్స్ యాక్సెప్టబుల్, లాట్ ఆఫ్ పీపుల్ గివ్ అప్, దే గెయిన్ వెయిట్. బట్ ప్రెగ్నెన్సీ వల్ల మార్బిడ్ ఒబేస్ అవ్వడానికి రీజన్ ప్రతి ఇండివిజువల్ ఆర్ ద సోషల్ డిటర్మినెంట్స్ అరౌండ్ యూజువల్లీ మేక్ దెమ్ దట్ వే. సో వాటన్నిటిని రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా తినాలి. ప్రెగ్నెన్సీ ఒక జబ్బు కాదు. సో యూ షుడ్ బి యాక్టివ్ టిల్ యూ డెలివర్. ఆఫ్టర్ యూ డెలివర్ ఆల్సో యూ షుడ్ బి యాక్టివ్. దెన్ యూ షుడ్ ఈట్ రెస్ట్రిక్టెడ్ డైట్. యూ షుడ్ లెర్న్ టు ఎక్సర్సైజ్ ఆఫ్టర్ యువర్ బేబీ ఈజ్ బోర్న్ టు షెడ్ ఆఫ్ ద ఎక్సెస్ ఫ్యాట్. ఇవన్నీ కాన్సెప్ట్స్ which have to be put into the mother's head, family. Then only these things will change. Otherwise they gain weight. One pregnancy they'll gain weight, second pregnancy they gain more weight. After that they don't have this thing to do exercise, because ఎంత obese అయిపోయి ఉంటారు, వాళ్ళు సొంత పనులే చేసుకోరు, ప్లస్ దే డిమాండ్ కిడ్స్, ఫ్యామిలీ, ఆల్ దట్ ఒక విషియస్ సైకిల్ అయి దే లూజ్ అవుట్. జనరల్గా ఒబెసిటీ రావడానికి థైరాయిడ్ అనేది కూడా ఒక సమస్య, ఒక ప్రాబ్లం అని చెప్పి అనేది కూడా వినపడుతుంది. అది ఎంత హైపోథైరాయిడ్ స్టేటస్లోని కొంచెం ఫ్లూయిడ్ అండ్ వాటర్ రిటైన్ అవుతుంది. సో దట్ విల్ కాజ్ అ మైల్డ్ ఇంక్రీజ్ ఇన్ వెయిట్. అలాగే మనకి బయటపడుతుంది థైరాయిడ్ ఉందా ఏమో అని. సమ్మన్ విల్ సే ఐమ్ ప్రోగ్రెస్లీ గెయినింగ్ వెయిట్, పఫీ ఫేస్, కాళ్ళు వాపులు అవన్నీ. అలాంటప్పుడు వాళ్ళకి మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కొన్ని మందికి థైరాయిడ్ వస్తుంది. బట్ థైరాయిడ్ వల్ల మార్బిడ్ ఒబేస్ వస్తుంది ఇప్పుడు రాదు. బికాస్ థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అయ్యేది సాల్ట్ అండ్ వాటర్ రిటెన్షన్. మళ్ళీ థైరాయిడ్ మెడికేషన్ అవన్నీ స్టార్ట్ చేస్తే అవన్నీ తగ్గిపోతాయి. బట్ దెన్ అగైన్ ది సేమ్ థింగ్ దట్ కొంత వెయిట్ గెయిన్ అయిన తర్వాత దట్ ఇండివిజువల్ ఎఫర్ట్, అంటే నేను వెయిట్ తగ్గాలి అని ముందు లేనప్పుడు
ఇదన్నీ ఒక సాకులు అంటాం కదా అలాగా. ఓకే ఓకే. సమ్ రీజన్ టు క్లింగ్ ఆన్ అండ్ కంటిన్యూ విత్ ద వెయిట్ గెయిన్. అంటే థైరాయిడ్కిను ఊబకాయానికి నో సంబంధం నో లేదు. నో మార్బిడ్ ఒబేసిటీ అంత పెద్ద అంత దానికి దీనికి అసలు ఇంటర్ రిలేటెడ్గా ఏం లేదండి. మైల్డ్ వెయిట్ గెయిన్ అవ్వచ్చు, Okay. బట్ హైపోథైరాయిడ్ స్టేట్ అనేది ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వదు. ఓకే ఎందుకంటే మిగిలిన మెటబాలిక్ సిస్టమ్ ఉంది కదా, అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక వ్యక్తి నేను హైపోథైరాయిడ్ ఉన్నాను అని కంటిన్యూ అవుతున్నాను అని ఉండదు. ఓకే. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే మిగిలిన సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అవును. సో ఎప్పుడో ఒకప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, ఫ్యూ మంత్స్ అయినా 1-2 ఇయర్స్లోనే స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత దేర్ యూ థైరాయిడ్ లైక్ ఎనీ వన్ ఆఫ్ అస్ నార్మల్. ఈ మధ్యన వచ్చే కొంచెం స్లో మెటబాలిజం వల్ల దీనివల్ల దాని తర్వాత వాళ్ళు ఎఫర్ట్ పెట్టి తగ్గించుకోవాలి. ఓకే. అంతేగాని ప్రతి హైపోథైరాయిడ్ వ్యక్తి ఉబేసి ఉండరండి. రైట్. ఓకే. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా లావు అవుతారు, లావుగా ఉంటారు అని చెప్పలేదు. లేదు, లాట్ ఆఫ్ నార్మల్ వెయిట్ హైపోథైరాయిడ్స్ మీకు ఉంటారు. ఓకే ఓకే. ఒకవేళ దానికి ఇప్పుడు పర్సన్ దానికి ఒకవేళ 2 ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ మనిషి కంపల్సరీ లావుగా ఉండింటారు, థైరాయిడ్ కూడా కొంచెం హెవీగానే ఉంది, ఆ మెడికేషన్ తీసుకోవడమో లేకపోతే ఫుడ్ తీసుకోవడం వల్ల అది ఓవర్ వెయిట్ అనేది అలానే ఉంటుంది, కానీ తగ్గాలి అంటే ఆ టైంలో ఏం చేయాలి? వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి, ఇంకా ఎక్సర్సైజ్. అంతే. మన బాడీ వెయిట్ మెయిన్ రీజన్ అవుతుంది ఫ్యాట్. ఓకే. నెక్స్ట్ ఈ సాల్ట్ అండ్ వాటర్ రిటెన్షన్. అది ఏదైనా సాల్ట్ అండ్ వాటర్ ఎక్కువ రిటైన్ అవుతే మన జనరల్ సిస్టమిక్ ఇది మనం వీ కెనాట్ ఫంక్షన్. సో ఆటోమేటిక్లీ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంటే నాట్ ఇన్ వెయిట్, ఐఎమ్ సెయింగ్ సమ్వన్ వెయిట్ గెయిన్ ప్రెగ్నెన్సీ. సో బేబీ డెలివరీ అవుతే అది తగ్గిపోతుంది. ఆర్ బాడీలోనే ఏదైనా ట్యూమర్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి, దేని కాజ్ మోడరేట్ వెయిట్ గెయిన్. ఒక వ్యక్తి సడన్గా 5 kgs, సో 5 kgs ట్యూమర్ ఏదైనా ఉంటే 5-6 kgs వెయిట్ గెయిన్. సో మెయిన్లీ వెయిట్ గెయిన్ అనేది 90% ఈజ్ బికాస్ ఆఫ్ ఫ్యాట్. అండ్ ఫ్యాట్ అనేది తగ్గించుకోవడానికి ఒకటే మార్గం, మళ్ళీ మెటబాలిక్ రేట్ పెరగాలి, ఆ ఫ్యాట్ మెటబాలైజ్ అవ్వాలి, బాడీ నుంచి బయటికి వెళ్ళాలి. సో వెయిట్ గెయిన్ అవుతే ఎక్సర్సైజ్ ఇనీషియల్ ఆల్వేస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ వే టు లూజ్ వెయిట్. ఓకే ఓకే. జనరల్గా ఇందాక మీరు ఒక మాట అన్నారు, హ్యూమన్ ఆర్గాన్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే కూడా కంపల్సరీగా వెయిట్ గెయిన్ అవుతుంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చే ఏదైనా ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయాలి, ఇటువైపు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. చిన్నపిల్లలు కూడా చాలా మంది ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు, సో వాళ్ళని ఎట్లా? మెయిన్లీ చైల్డ్హుడ్ ఒబేసిటీ, అడల్ట్ ఒబేసిటీ కంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ ఇప్పుడు మోర్ డేంజరస్. ఎందుకంటే కిడ్స్ ఆర్ ఈటింగ్ మోర్ రిఫైన్డ్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ అండ్ నో ప్లేస్ టు ఎక్సర్సైజ్. Schools are not having playgrounds, even everywhere it's unsafe even to allow the kid onto the playground. So ultimately kids are becoming restricted, and it's a fashion to feed them all high calorie food, so they're gaining weight. So overweight now, normal weight children చాలా తక్కువ చూస్తారు. You see overweight to mild obese kids more. అలాంటి వాళ్ళకి మనం వాళ్ళకి సర్జరీ కాదు, వాళ్ళకి ఫస్ట్ దే హావ్ టు కరెక్ట్. సర్జరీ ఈజ్ ఎ మెడికల్ ట్రీట్మెంట్. సో ప్రతి వ్యక్తి ఒక 5 kgs 10 kgs గెయిన్ అయ్యారంటే వాళ్ళకి సర్జరీ చెయ్యం. దే షుడ్ బి మెడికల్ రీజన్ టు ఆపరేట్. సో వీళ్ళందరికీ అల్టిమేట్లీ డైట్ కంట్రోల్ అండ్ ఎక్సర్సైజ్. మేడం, ఇప్పుడు డెలివరీ అయ్యే టైంలో ఒక్కొక్కసారి కొంతమంది రేర్ కేసెస్లో బేబీస్ ఓవర్ వెయిట్ అవుతుంటారు. ఓవర్ వెయిట్ అయ్యి అంటే కొంచెం ఉన్నదానికంటే కొంచెం ఎక్కువగా వెయిట్ అయ్యి డెలివరీ అవుతుంటారు. సో దానికి రీజన్ ఏమై ఉంటుంది? యూజువల్లీ మ్యాటర్నల్ డయాబెటీస్, మదర్ డయాబెటిక్. ఓకే. సో మదర్ డయాబెటిక్ ఉన్నదా లేదా ప్రీ డయాబెటిక్. ఓకే. సో మళ్ళీ డయాబెటీస్ మనకి టెస్టులు చేసినప్పుడు ఉండదు, కానీ సర్జెస్ వస్తాయి. ఓకే. ఆర్ పీపుల్ ఆర్ ఈటింగ్ మోర్ కార్బోహైడ్రేట్, ఎక్కువ షుగరీ ఫుడ్స్ తింటే దే విల్ ఎండ్ అప్ హ్యావింగ్ బిగ్ బేబీస్, మ్యాక్రోసోమియా అంటాం. ఓకే ఓకే. ప్లస్ అదర్వైజ్ బేబీకేమో కంజెంటల్ మీకు హైపోథైరాయిడ్. ఓకే. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు బిగ్ బేబీస్ పుడతారు, ఎందుకంటే వాళ్ళలో కూడా ఫ్లూయిడ్ వాటర్ రిటెన్షన్ అవుతుంది కదా, వాళ్ళు బిగ్ బేబీస్ పుడతారు. దానివల్ల ఏమన్నా బేబీకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? బేబీకి ఆటోమేటిక్లీ బిగ్ బేబీ అంటే బేబీ ఈజ్ ఆల్రెడీ బోర్న్ ఒబేస్. సో దట్ ఒబేసిటీ, దిస్ థింగ్ బాడీ సైకిల్ ఆఫ్ గెయినింగ్ వెయిట్ హెస్ ఆల్రెడీ స్టార్టెడ్. సో దట్స్ వై ఒబీస్ మదర్స్కి వెయిట్ తగ్గించుకొని దెన్ దే ఆర్ asked to proceed for pregnancy. Otherwise mother will start the obesity thing in the baby already. So the child will inga plus ee mana social conditions batti they become obese more easily. సో ఇప్పుడు జనరల్గా అయితే ఎవరైతే ఊబకాయంతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పనంటారు? యాక్టివ్ లైఫ్ స్టైల్,
ఓకే. యాక్టివ్ లైఫ్ స్టైల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ప్లస్ కట్ డౌన్ ద ఈటింగ్. ఓకే. కట్ డౌన్ ఈటింగ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ప్రతి థింగ్కి వీఆర్ ఓన్లీ అంటే ట్రీటింగ్ అవర్ సెల్స్ విత్ ఫుడ్. ఓకే. యూ ఆర్ హ్యాపీ, కమ్ లెట్స్ ఈట్ సంథింగ్, లెట్స్ డ్రింక్ సంథింగ్, గో అవుట్, యూ హ్యావ్ టు ఈట్ సంథింగ్. అది పోవాలి. ఓకే. తగ్గాలి. కొంతమంది చాలా తక్కువ తిన్నా సరే లావ్ అయిపోతా నో ఉంటారు. నో 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 తక్కువ ఏం తింటున్నారు? ఓకే. తినేది కూడా 1 cup of rice or 1 cup of ice cream. ఓకే. సో నేను ఏం తినలేదు, జస్ట్ వాళ్ళు 1 cup ఐస్ క్రీమ్ తిన్నాను, 500-600 calories they've eaten. ఓకే. సో వాట్ ఈస్ దట్ పర్సన్ ఈటింగ్? ఏమీ తినకుండా వెయిట్ గెయిన్ అవ్వదు. దెన్ మాల్ నరిష్మెంట్, స్టార్వేషన్, డెత్స్ అలాంటివి ఎగ్జిస్ట్ అవ్వు. ఓకే. ఓకే, వీఆర్ టాకింగ్ ఆఫ్ దట్ ఆల్. నో దే ఆర్ పీపుల్ హు ఆర్ నాట్ గెటింగ్ టు ఈట్ అండ్ డైయింగ్. వీఆర్ టాకింగ్ ఆఫ్ దట్. దెన్ వీఆర్ సేయింగ్ దట్ సమ్వన్ ఈజ్ నాట్ ఈటింగ్ అండ్ గెయినింగ్ వెయిట్ అనేది వీ హ్యావ్ టు డైటరీ రీకాల్ చేయాలి, ఏం తిన్నారు నిన్న. ఓకే. సో వాళ్ళు ఒక 2 meals తినకపోయినా ఒక మీల్ ఏదో దే వుడ్ హావ్ ఈటన్ లాట్. అవును, అవును. సో ఆటోమేటిక్లీ దే విల్ ఎండ్ అప్ గెయినింగ్ వెయిట్. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఎట్లా వాళ్ళంటే కొంతమంది చూసుకోవచ్చు. క్యాల్కులేషన్స్ అనేది రఫ్గా ఓకే, మనకి డైటరీ క్యాలరీ వాల్యూస్ కానీ డైటరీ చార్ట్స్ కానీ మీకు ఇప్పుడు నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్ ఆన్ నెట్ అండ్ ఆల్ దట్. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఆర్ ట్రెడిషనల్ ఈటింగ్ వే, ఓకే, బట్ యూ షుడ్ ట్రై టు గెట్ బ్యాక్ టు దట్. ఓకే. Nowadays there is no difference between festival, party and regular eating. Everyday food looks the same. So అలాంటప్పుడు you tend to gain weight. ఇప్పుడు ఈ టైంలో ఈ 3-4 months నుంచి మనకు ఈ మహమ్మారి వైరస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఇది కనుక ఎఫెక్ట్ అయితే, ఈ వైరస్ కనుక ఎఫెక్ట్ అయితే మనం దాన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? ట్రీట్మెంట్ సేమ్ ఉంటుందండి, వెదర్ ఒబీస్ ఆర్ నాన్ ఒబీస్. ఓకే. బట్ ఒబీస్ పర్సన్ ఈ డిసీజ్కి చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తారు. ఓకే. అంటే ఒక నార్మల్ వెయిట్ పర్సన్కి ఒక ఒబీస్ పర్సన్కి సేమ్ సిమ్టమ్స్ ఉంటే నార్మల్ వెయిట్ పర్సన్ క్విక్గా రికవర్ అవుతారు. ఒబీస్ పర్సన్కి కాంప్లికేషన్కి వచ్చే ఛాన్స్ హై ఉంటాయి. మెయిన్లీ ఒబేసిటీ ఫస్ట్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ స్టేటస్. అంటే ఆల్రెడీ మీకు బాడీలోని ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ యాక్టివ్గా ఉంది, దాని మీద ఈ కరోనా ఏదైనా it will activate the inflammatory system more. So organ damage, lung damage, heart damage obese వాళ్ళలో ఎక్కువ. ఓకే. సిమిలర్లీ స్మోకర్స్ కానీ వీళ్ళకి కానీ కరోనా ఎఫెక్ట్ అవుతే వాళ్ళకి సీరియస్ కాంప్లికేషన్స్ రావడం కానీ డెత్ రావడం కానీ పర్సంటేజ్ ఎక్కువ నార్మల్ ఇండివిజువల్ కంటే. ఈ టైంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పని సజెస్ట్ చేయొచ్చు? బేసికలీ ఎప్పటి నుంచి వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టెలింగ్ పీపుల్ లూజ్ వెయిట్, లూజ్ వెయిట్ యాజ్ ఏ మెడికల్ మెజర్. సో బికాస్ ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందో మనకు తెలియదు, ఇలాంటివి ఎన్ని జబ్బులు రావచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ దే ఫాల్ ఇంటు ద హై రిస్క్ కేటగిరీ. సో ఎవ్రీ ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడైనా ఒబీస్ ఉన్న వాళ్ళు పుట్ ఎఫర్ట్ టు లూజ్ వెయిట్ తగ్గడానికి తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏమైనా ఉంటే ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ అండ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా, అది ఏ వయసు వాళ్ళైనా చేయాలి. మేడం, జనరల్గా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్కి ఏమన్నా ఇంటర్ రిలేటెడ్గా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంటారా? ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 50-60% ఆఫ్ ద పీపుల్ విల్ బి డయాబెటిక్. ఒబేసిటీ కాదు, ఓవర్ వెయిట్ నుంచి. ఇప్పుడు ఈవెన్ ఒక 10 kgs ఎక్సెస్ బాడీ వెయిట్ ఉన్న డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ హై ఉంటుంది. ఎందుకంటే మనకి జనరల్ స్ట్రెస్ఫుల్ లైఫ్, దాని మీద ఒబేసిటీ వల్ల డయాబెటీస్ ఫస్ట్ థింగ్ విల్ బి డయాబెటీస్. దెన్ నెక్స్ట్ హై బ్లడ్ ప్రెషర్, దెన్ స్లోలీ జాయింట్స్ గెట్ డ్యామేజ్డ్, దెన్ ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీ, అమ్మాయిల్లో స్టార్ట్ అవుతాయి పాలిసిస్టిక్ ఓవరీస్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, ఇన్ఫర్టిలిటీ. దాని తర్వాత మీకు ఒబీస్ ప్రెగ్నెంట్ మదర్స్లోని మీకు డెలివరీలోని ప్రాబ్లమ్స్ అవుతాయి. దెన్ పోస్ట్ డెలివరీ మళ్ళీ ఒబేసిటీ దాంది. సో ఒబేసిటీ ఒక్క జబ్బుకి చాలా జబ్బులు లింక్ అయి ఉన్నాయి. సో టాప్ ఫస్ట్ కమ్స్ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. ఫస్ట్ డయాబెటీస్ కంపల్సరీగా వచ్చేస్తుంది. డయాబెటీస్కి మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు మరి ఒబెసిటీస్కి కూడా మనం దానికి సంబంధించింది. సో ఎప్పుడు మన డయాబెటీస్కి మెడిసిన్ రాస్తారు, ఎక్సర్సైజ్ కూడా పార్ట్ ఆఫ్ ద మెడికేషన్ ఉంటుంది. రాస్తారు ఎక్సర్సైజ్.
ఇంత లిమిటెడ్ క్యాలరీ ఫుడ్ తినాలి, అవన్నీ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఉంటాయి. బట్ పీపుల్ ఓన్లీ మెడిసిన్ వరకు, ఎందుకంటే ఈజీ ఫార్మసీ నుంచి కొనుక్కొని వేసుకోవచ్చు, బట్ రెస్ట్ మనం చెయ్యాలి, అది దే డోంట్ ఫాలో. ఈ ఊబకాయం వల్ల హార్ట్కి కూడా మంచి ఎఫెక్టివ్ ఉంటుంది అని చెప్పారు. కార్డియాక్ డిసీజెస్ హై, సడన్ కార్డియాక్ డెత్స్. So obese person suddenly they'll die in sleep, you will not know the reason. So sudden cardiac deaths incidence పెరుగుతుంది. Obese male more than 35 years, high chance of cardiac deaths. So ఇవన్నీ life threatening conditions. So diabetes itself is a nasty disease. Hypertension కానీ, cardiac disease కానీ, stroke కానీ, ఇవన్నీ ఈక్వలీ హార్మ్ఫుల్ డిసీజెస్. కంపల్సరీగా ఇది దీంతో పాటు గ్యారంటీగా వస్తాయి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఓకే, వాటన్నిటిని మనం కంపల్సరీ క్యూర్ చేసుకోవాలనుకుంటే మన బాడీని ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి. రాకుండా ఉండాలి, ఫస్ట్ రాకుండా ఉండాలి. ఓకే, దానికి వెయిట్ నార్మలైజ్ చేసుకోవాలి. ఓకే, వచ్చిన తర్వాత కంట్రోల్లో పెట్టుకోవాలి అన్నా కూడా వెయిట్ తగ్గాలి. ఓకే, జనరల్గా ఒబెసిటీ ఉంది అని చెప్పనంటే మన బాడీ కండిషన్స్, మనం చేసినటువంటి యాక్టివిటీస్ని బట్టి మాత్రమే ఉంటుంది. ఇంకేమన్నా ఫర్దర్గా రీజన్ అంటే సిమ్టమ్స్ ఏమేమి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఒబేస్కి? ఒబేస్ ఇస్ మెయిన్లీ ఫిజికల్ అపియరెన్స్ అండ్ యువర్ మెజర్మెంట్స్ అండ్ ఆల్. ఓకే, అంతేనంట. ఏమన్నా బ్లడ్ సెల్స్లో కానీ ఏదైనా చేంజెస్ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉందంటారు వాటి వల్ల? మెయిన్లీ మీ షుగర్స్ హై ఉంటాయి. ఓకే, మీ బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్స్ హై వస్తాయి. కొలెస్ట్రాల్ హై ఉంటుంది. ఓకే, ఇవన్నీ కంపల్సరీ. అంటే అది కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగడం వల్ల హార్ట్కి కానీ ఆటోమేటిక్ అది ఒక మనము మార్బుల్ ఒకటి కొడితే 10 మార్బుల్స్ ఎలాగ ఎఫెక్ట్ అవుతాయో అలాగా అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, ఓకే, ఒక ప్రాబ్లం ఇది, బట్ ఎండ్ రిజల్ట్ ఏమో మల్టిపుల్ ఆర్గన్స్ మీకు. ఓకే, అది సర్జరీ గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు దాన్ని ఎలా చేస్తారు ఏంటి అని చెప్పని మన ఒబేసిటీ సర్జరీ మెయిన్లీ స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్ పైన అన్నం ఇది బ్యాగ్ ప్లస్ చిన్న పేగుల మీద చేసే ఆపరేషన్. ఓకే, దీనివల్ల బాడీలోని ఫస్ట్ తినే అమౌంట్ తగ్గుతుంది. రెస్ట్రిక్షన్, ఫస్ట్ క్యాలరీ రెస్ట్రిక్షన్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎయిమ్ ఆఫ్ సర్జరీ ఈజ్ క్యాలరీ రెస్ట్రిక్షన్. ప్రతిసారి ప్రతి మీల్ లిమిటెడ్ అమౌంట్లో తినాలి. సో స్టమక్ సైజ్ తగ్గుతుంది. తర్వాత కొంత తినే క్యాలరీస్లో బాడీ కొంత అబ్జార్బ్ చేయకూడదు, టు లిమిట్ క్యాలరీ అబ్జార్ప్షన్. సో చిన్న పేగు పార్ట్ బైపాస్ చేస్తాం. సో ఇది మెయిన్లీ ఫిజికల్, అంటే మనకు అర్థమయ్యేది. దాంతో ఈ స్టమక్ సైజ్ తగ్గించడం వల్ల, పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్ బైపాస్ చేయడం వల్ల అట్ డిఫరెంట్ లెవెల్స్, అంటే ప్రతి ఇండివిజువల్కి అన్ని స్టెప్స్ అవుతాయని లేదు, డిపెండింగ్ అపాన్ వాట్ ఈజ్ నీడెడ్. ఎంత వెయిట్ లాస్ చూస్తున్నాం, డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, కొలెస్ట్రాల్ హై ఉందా, వేరే ఇవన్నిటి ప్రకారం నెక్స్ట్ స్టెప్స్ ఎంత ఇంటెస్టైన్ బైపాస్ అవుతుంది, ఆ బైపాస్ ఏ విధానంగా చేస్తున్నాం, అవంతా డిపెండ్స్ అపాన్ ద నీడ్. ఈ ఇంటెస్టైన్ బైపాస్ చేయడం వల్ల చాలా బాడీలో చాలా న్యూ హార్మోన్స్ సిక్రీట్ అవుతాయి. దానివల్ల మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒక ఇది ఉంది, పదం ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ ఈజ్ ద మెయిన్ కీ. మన బాడీలో ఎనర్జీ సెల్లోకి వెళ్ళి సెల్లోని మెటబాలిజం అయ్యి ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే ఇన్సులిన్ ఈజ్ ద కీ. సో ఆ కీతోని సెల్ ఓపెన్ అవ్వకపోతే ఈ బయట నుంచి ఎనర్జీ సెల్ తీసుకోలేదు. సెల్కి ఎప్పుడు ఫెటీగ్ ఉంటుంది, బట్ బాడీలో ఎక్సెస్ క్యాలరీస్ ఉంటాయి. సో అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ద సెల్స్ విల్ ఓపెన్ అప్ టు అలో ఇన్సులిన్ వర్క్ బెటర్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల. సో దానివల్ల బాడీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. ప్లస్ ఇన్సులిన్ మంచి పని చేయడం వల్ల 80% ఆఫ్ డయాబెటిక్స్కి ఈ సర్జరీ చేయడం వల్ల దే గెట్ క్యూర్డ్ ఆఫ్ ద డయాబెటీస్, గెట్ బ్యాక్ రివర్ట్ టు నార్మల్ స్టేటస్. సో దట్ ఈస్ ద బెనిఫిట్. బట్ ఆ ఎఫెక్ట్ రావడానికి దే ప్యాన్క్రియాస్ షుడ్ బి ఫంక్షనింగ్. సో పీపుల్ హూ హ్యావ్ నెగ్లెక్టెడ్ దెమ్సెల్స్, డయాబెటీస్ ఒక 15 years ఉంది అండ్ దే ఆర్ ఆన్ హై డోసెస్ ఆఫ్ ఇన్సులిన్, వాళ్ళు టోటల్గా రివర్ట్ చేయలేం, ఎందుకంటే వాళ్ళ ప్యాన్క్రియాస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. బట్ ఫంక్షనింగ్ ప్యాన్క్రియాటిక్ సెల్స్ ఉండి అర్లీగా చేసుకుంటే సర్జరీ, డయాబెటిక్స్ దే గో ఆఫ్ మెడిసిన్స్. అలాగే హైపర్ టెన్సివ్ మెడిసిన్స్ తగ్గుతాయి, ఎందుకంటే మనం వీఆర్ కౌంటరాక్టింగ్ దట్ ఇన్ఫ్లమేటరీ మెటబాలిజం విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. సో దానివల్ల ఈ మెటబాలిక్ డిసీజెస్ అన్నిటిలో చేంజ్,
కనిపిస్తుంది మీకు. ఓకే ఓకే పాలిసిస్టిక్ ఓవరీస్, ఇన్ఫర్టిలిటీ, వాళ్ళందరికీ పాలిసిస్టిక్ ఓవరీస్ రివర్స్ అవుతాయి. ఓకే ఒబీస్ ఇన్ఫర్టైల్ లేడీస్, మీరు ఎంత ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసినా వాళ్ళకి కన్సీవ్ కాకపోవచ్చు. వన్స్ దే లూజ్ వెయిట్ దే కన్సీవ్ స్పాంటేనియస్లీ. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒబిసిటీ ఇన్ఫర్టిలిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎఫెక్టివ్గా ఉన్నారో వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండాలి అని చెప్పనుకుంటే, ప్రాబ్లంగా కాకుండా ఉండాలి అని చెప్పనుకుంటే అంటే వాళ్ళు వెయిట్ తగ్గాలి. అంతేనండి. ఒబీస్ లేడీ ఓకే నాట్ ఏబుల్ టు కన్సీవ్ ఓకే naturally or assisted, ఓకే then they have to lose weight. ఓకే లూజ్ వెయిట్ కాందే, ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ ఇంటర్నల్ హార్మోనల్ సెన్సిటివ్ ఫినామినా. ఓకే సో మనం ఫోర్స్ఫుల్గా ఎవ్వరికి వీ కెనాట్ మేక్ దెమ్ కన్సీవ్, నేదర్ కెన్ వి సస్టైన్ ద ప్రెగ్నెన్సీ. కన్సీవ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ సస్టైన్ అయ్యి మెచ్యూరిటీ, బేబీ మెచ్యూరిటీ వచ్చి డెలివరీ అయ్యిందాక ఇట్స్ అ న్యాచురల్ థింగ్. ఓకే సో వెన్ బాడీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఇట్, even if the lady conceives also, she will maybe end up with a miscarriage, or she will develop baby related complications or mother related complications. ఓకే ఓకే సో ఒక రిస్క్ ఫ్యాక్టర్ మనం క్లియర్ చేయకుండా వీఆర్ జస్ట్ మేకింగ్ దెమ్ ప్రెగ్నెంట్ అంటే దీస్ ఆర్ ద పాసిబుల్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బౌండ్ టు హ్యాపెన్. ఓకే ఓకే సో ఎనీ లేడీ హూ ఇస్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ థింగ్ ఇస్ లూజ్ వెయిట్. ఓకే సో ఈవెన్ ఒబేసిటీతో కన్సీవ్ అయినా కూడా ఆ ఒబీస్ మదర్కి త్రూ అవుట్ దిస్ 10 months షీల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే దే విల్ బికమ్ డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, ఓకే బేబీలో మీకు కంజెంటల్ ప్రాబ్లమ్స్ రావడానికి, మ్యాక్రోసోమి ఇందాక మాట్లాడడం, బిగ్ బేబీస్. అండ్ దెన్ దట్ మీన్స్ యూ ఆర్ ఆల్రెడీ మేకింగ్ ద బేబీ సిక్ విత్ ఇన్. ఓకే ఓకే సో నాట్ ఓన్లీ ద మదర్, ద అన్బార్న్ బేబీ ఈజ్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్. ఓకే సో ఒబేసిటీ is not part of a normal pregnancy. Okay, so obesity has to go. People conceive అవుతున్నారు, but what are the problems they are facing? Okay. And that is not expressed generally. ఎందుకంటే once the baby is born, people forget all this. But that is, you see, now we understand high risk pregnancies. What are high risk? These are all high risk pregnancies. Okay. సో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ రావడానికి కంపల్సరీగా రీజన్ ఏంటంటే some problem, either mother is aged, okay, or mother has some problems already, and some people have heart diseases, kidney disease. Those are okay, they are a different category. They are high risk. And then we have this new generation of obese mothers who are conceiving. They are also under the high risk. ఆఫ్టర్ సర్జరీ చేసిన తర్వాత కొంతమందికి అపోహ ఉంటుంది, ఏమో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయేమో, మొత్తం చర్మం స్కిన్ అంతా ఇదైపోతుంటుంది అని చెప్పని రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి జనరల్గా. మోస్ట్లీ లేడీస్కి అనుకోండి ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అవసరమా దాని దగ్గరికి వెళ్ళడం, అసలు సర్జరీ మనం వెళ్ళడం అవసరమా అంటే, ఒక పర్టికులర్ స్టేజ్లోనే ఒక 40-45 years ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కొంచెం ఓవర్ వెయిట్గా ఉండి సర్జరీ ప్లాన్ వెళ్ళాలి అని చెప్పని అనుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇట్లాంటి అపోహలు ఉంటే వాళ్ళకి మనం ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? ఫస్ట్ మనం ఒబేసిటీకి జబ్బు కింద డిస్కస్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ బ్యూటీ, వీఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ ఆఫ్ బ్యూటీ. ఓకే, అంత స్కిన్ బ్యూటీ కాన్షియస్ ఉండిన లేడీ ఆర్ మేల్, వై డిడ్ దే పుట్ ఆన్ సో మచ్ వెయిట్? కరెక్ట్ కదా. ఇఫ్ సమ్మన్ ఈజ్ సో బాదర్డ్ అబౌట్ దర్ హౌ దే లుక్ అవుట్ సైడ్ ఆర్ థింగ్, షుడ్ంట్ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. రైట్. Here we are talking of treatment of a disease, obesity as a disease. When we talk of disease, we see end result is good health. Right. Because you have stretched yourself, you double your size, కొంత వెయిట్ తగ్గిన తర్వాత స్కిన్ సాగ్ అవుతుంది, ఓకే, కొంత హెయిర్ లాస్ ఉంటుంది. బట్ హ్యావింగ్ అ సాగీ స్కిన్, హెయిర్ లాస్ ఈజ్ బెటర్ దెన్ సడన్లీ యు ఆర్ బికమింగ్ డయాబెటిక్, దెన్ ఎండింగ్ విత్ ఎ కిడ్నీ ఫెయిల్యూర్, నీడింగ్ ఎ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. Right. See, that is a morbidity of obesity. Looks was never your aim when you gained weight. Right. So we don't consider, అంటే అపోహలు ఉండొచ్చు, లూజ్ స్కిన్ అండ్ ఆల్, బట్ లూజ్ స్కిన్తో పలానా వ్యక్తి చనిపోయారు, లేకపోతే లూజ్ స్కిన్ హ్యాస్ 10% మార్టాలిటీ అని మనం ఎక్కడ వినలేదు కదా. మేబీ లూజ్ స్కిన్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇవి రావచ్చు. సో వీ హ్యావ్ టు అది సెపరేట్ చేయాలి, అది జనరల్ పబ్లిక్ మైండ్లోకి వెళ్ళాలి. మై ఫిజికల్ అపియరెన్స్ కంట మై జనరల్ వెల్ బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ మై వెల్ బీయింగ్. దెన్ లూజ్ స్కిన్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు ట్యాకిల్ చేయడానికి.
సర్జరీ తర్వాత వెయిట్ తగ్గుతున్నప్పుడు ఆర్ దే ఎక్సర్సైజింగ్, ఆర్ దే టేకింగ్ కేర్ ఆఫ్ ద స్కిన్, ఆర్ దే టేకింగ్ కేర్ ఆఫ్ దర్ హెయిర్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సో ఈ రెండు మెడికల్గా మనం మాట్లాడినప్పుడు, వ్యాధికి ట్రీట్మెంట్ చేసినప్పుడు పర్సన్ ఎంత వ్యాధి నుంచి ఎంత కోలుకున్నారో, ఎంత వాళ్ళు ఫిజికల్ ఎఫర్ట్ టాలరెన్స్ ఇంప్రూవ్ అయిందో, ఓకే, అంతవరకే ట్రీట్మెంట్. మిగిలిన సోషల్ థింగ్స్ దాంట్లోకి మనం వీ కెనాట్ ట్రీట్ సోషల్ ప్రాబ్లమ్స్ మెడికలీ. ఇంకొక అపోహ కూడా ఇంకోటి ఉంటుంది మేడం, సర్జరీకి వెళ్తే ఏదన్నా మిస్లీడ్ అయితే ఏదైనా ప్రాబ్లం అవుతుంది మన హెల్త్కి. సర్జరీ చేసుకోకపోతే ఆ జబ్బు వల్ల వచ్చే కాంప్లికేషన్స్. రైట్. ఏదైనా సర్జరీ లైక్ ఐ సెడ్ ఈస్ లైక్ లైఫ్లో 100% గ్యారంటీ ఏది రాదు. ఓకే. సో ఆ 1% రిస్క్ అన్నిట్లో ఉంటుంది. సో బట్ నౌ మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ ఆర్ వెల్ ఎక్విప్డ్, వెల్ ట్రైన్డ్ ప్రొఫెషన్. మీకు ఆ 1% రిస్క్ కూడా 99% తగ్గించడానికే ఎఫర్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు 100లో 1%కి ప్రాబ్లం అవుతుందని వీ డోంట్ గో డూ సర్జరీస్ విత్ నెగ్లెక్ట్. ఈవెన్ ఆ 1% కూడా కాకూడదని చేస్తాం. సో దట్ ఈస్ ద ఎఫర్ట్. బట్ స్టిల్ there are so many conditions not in our control, individual body, how it responds and all that, so that 1% risk has to be taken. But you are getting 99% rid of the disease. Okay. Is more important. Okay. So ippudu let us talk of present scenario, that you are having a bad infection. Okay. In spite of everyone telling keep yourself safe, keep yourself, people have not listened. They are facing the right. See how much effort we are putting to say stay safe. When people don't listen, they are facing the effects of the disease. Then they blame the system, but system is not ready for so many sick people. Right. So we can treat you at some stage కొంతవరకే ఏ మెడికల్ సిస్టమ్ అయినా, డాక్టర్ అయినా, ఈవెన్ టీచర్ అయినా. If the student is not interested and you have a class full of students who are not interested to read, in 10 years what will happen to the country? Your standards will fall down. ట్రీట్మెంట్ ఎందుకు చేసుకోవాలి అని చెప్పారు. అది బిగ్ పాపులేషన్లోని ఇది స్మాల్ నంబర్, మంచి జనాల్లో కనిపించట్లే. హౌ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఆఫ్ ఒబేసిటీ, హౌ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఆఫ్ డయాబెటీస్ మనకు తెలియట్లే. బట్ ఈ ప్రెజెంట్ అక్యూట్ డిసీజ్ స్టేటస్లో మీరు చూడండి, నంబర్స్ కనిపిస్తున్నాయి డైలీ 200 డెడ్, 500 డెడ్ అని. అలాగే రేపు నంబర్స్ మీరు అక్యూట్గా స్టాటిస్టిక్స్ చేస్తే దీస్ మనీ పీపుల్ డై ఆఫ్ ఒబేసిటీ, దీస్ మనీ పీపుల్ డై ఆఫ్ ఒబేసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్, దెన్ పీపుల్ విల్ అండర్స్టాండ్ and respect the disease and the treatment. Obesity వల్ల చనిపోయే కంపల్సరీ at least 10% of the obese population. Okay. Let us talk obese population, not general population. Okay. But మన at least 3 to 5% of the population is obese. Okay. Of that obese population, at least 10% okay, will be dying silently. You don't have statistics, or no one is bothered. Okay. Because we have so many other problems to tackle. That no one looks back. Okay, some relative of mine died of obesity, someone died of heart disease. ఆ పాపులేషన్, ఆ ఒక్క ఫ్యామిలీలోనే కొంచెం అవేర్నెస్ వస్తుంది, కానీ రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్ విల్ జస్ట్ వాక్ పాస్ట్. అవును మేడం. ఇది ఏమైనా వారసత్వంగా వచ్చే డిసీజ్ అని చెప్పి? వారసత్వం కాదు, బట్ సేమ్ ఫ్యామిలీలోని బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటే అందరూ ఒకలాగే ఉంటారు. ఓకే. సో ఒబేసిటీ రన్స్ ఇన్ అ ఫ్యామిలీ విచ్ డస్ నాట్ రన్. ఓకే. అలాగా. సో ఇఫ్ ఫ్యామిలీలో బిగ్ మీల్స్ తినడం, హై క్యాలరీ ఫుడ్ తినడం, ఇఫ్ దట్ ఈస్ ద హ్యాబిట్, ఎవ్రీవన్ విల్ బి లైక్ దట్. మేడం ఈ టైంలో మంచి ఫుడ్ తినాలి, ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తినాలి, అలాగే ఇక్కడ అది జనరల్ పీపుల్. ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం ఇమ్యూనిటీ పెంచుకోవాలని యూ ఈట్ హెల్దీ ఫుడ్. ఓకే. నాట్ సో మచ్ ఆఫ్ ఫుడ్. ఓకే. పీపుల్ ఆర్ జస్ట్ ఈటింగ్, బట్ నో, ఇట్స్ యూ ఈట్ హెల్దీ ఫుడ్, యూ ఈట్ గ్రీన్ వెజిటబుల్స్, యూ ఈట్ ప్రోటీన్, you eat fruits. Okay. But doesn't mean that you'll eat so much food. తినమని మంచి ఫుడ్ తినమన్నారు కదా అని చెప్పని ఎక్కువగా తింటూ ఉండడం, దట్ ఈస్ రాంగ్. బయటకు కూడా వెళ్ళేది కూడా లేదు, బయటికి వెళ్ళగానే ఇంట్లో పనులు చేసుకోమని చెప్పలేదు, మానేయమని చెప్పలేదు, ఎక్సర్సైజ్ మానేయమని ఎక్కడ చెప్పలేదు. సో సోషల్ డిస్టెన్సింగ్ అంటే దట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్. హౌ మెనీ పీపుల్ ఒక్క లాక్డౌన్ అప్పుడు కూడా దే వర్ రెస్ట్లెస్, అండ్ నౌ హౌ ద డిసీజ్ హెస్ ఇంక్రీస్డ్. ఇప్పుడు ఒకవేళ
ప్రజెంట్ ఇప్పుడు మీకున్న ఈ కండిషన్స్లో కంపల్సరీగా ఒబేస్ పేషెంట్స్ అనేవాళ్ళు ఉండింటారు. ఉంటారు. సో లేదంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిన వాళ్ళు, ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళు, సర్జరీ అయిన వాళ్ళు, సర్జరీ పోస్ట్లో ఒక రీసెంట్గా జరుగుతున్నారు, వీళ్ళకి కనుక ఒకవేళ ఈ వైరస్ అటాక్ అయితే ట్రీట్ దెమ్ లైక్ ఎనీ నార్మల్ ఇండివిజువల్. అంతేనంటారా? యాక్చువల్గా వాళ్ళు వెయిట్ తగ్గకుండా కోవిడ్ వస్తే ఓకే, దేర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ హై. ఓకే, ఇప్పుడు దే రికవర్ లైక్ ఎనీ నార్మల్ పర్సన్. వాళ్ళు ఎట్లాంటి కండిషన్స్, వాళ్ళు తీసుకోవాల్సిన ఏం ప్రికాషన్స్ ఉండదండి, అట్లా ఏం ఉండదు. సర్జరీ ఒకటే అడ్వైస్, ఓకే, హెల్దీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంతే, ఓకే, అండ్ ఫ్యూ విటమిన్ పిల్స్ అంతే. నార్మల్గా ఏ పేషెంట్కి ఏమి సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి ఏమి రెస్ట్రిక్షన్స్ పెట్టాం. ఇప్పుడు బయట మనకు మార్కెట్లో చాలా పిల్స్ కానీ లేకపోతే అవి ఇవి దొరుకుతూ ఉంటాయి కొంచెం. నథింగ్ ఈజ్ సైంటిఫిక్లీ ప్రూవెన్. మీరు చూసారా, ఈ జబ్బుకి ఒక్క ట్రీట్మెంట్ రావడానికి ఇట్స్ టేకింగ్ మంత్స్, ఇయర్స్ ఇట్ విల్ టేక్ ఫర్ ప్రాపర్ ట్రీట్మెంట్ టు కమ్. సో జస్ట్ ఆఫ్ ద ఏదో మెడిసిన్, నో ప్రూవెన్ బెనిఫిట్, ఓకే, దానికి ఏం సైంటిఫిక్ రీసెర్చ్ ఉండదు. దే విల్ జస్ట్ సెల్ సంథింగ్ and people will fall for it. Ante no one knows what happened to the person who has taken that medicine, whether has taken the full course of it. No study, no control, nothing. Okay, avanni they are not scientifically prescribed, neither do we prescribe. There is no mention of those medicines in any of the scientific books. వేరే మెడికేషన్, వేరే డిసీజెస్కి వేరే మెడికేషన్ కంపల్సరీగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఇట్లా ఒబేసిటీకి డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? ఒకవేళ ఉంటే ఉండొచ్చు, ఒకవేళ ఉంటే కంపల్సరీ ఉంటుంది అన్నారు కాబట్టి మరి వాళ్ళకి మనం ఎట్లాంటి సజెషన్ చేయొచ్చు? ప్రతి మెడిసిన్ వల్ల ఒబేసిటీ రావు, కొన్ని మెడిసిన్స్ వల్ల. లైక్ పీపుల్ ఆస్మాటిక్స్ ఉన్నారు, కొన్ని ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో స్టీరాయిడ్స్ వాడతాం, ప్లస్ యాంటీ డిప్రెసెంట్స్, కొన్ని సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ యాంటీ డిప్రెసెంట్స్ వాడతాం. వాటిలోని వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ వెయిట్ గెయిన్, మెడిసిన్తో వెయిట్ గెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎక్సెప్ట్ స్టీరాయిడ్స్లోని అంటే లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వాడినప్పుడు అదే గెయిన్ లాట్ ఆఫ్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్యాట్ మెటబాలిజం స్టిమ్యులేట్ అయ్యి, బట్ ఈ పర్సన్ స్టీరాయిడ్ వాడుతున్నారు, దానివల్ల వెయిట్ గెయిన్ అవుతుంది, మనం చూడగానే చెప్పగలం. ఓకే, సో నార్మల్ ఒబీస్ ఇండివిజువల్ విల్ బి అ నార్మల్ హెల్దీ పర్సన్ హూ హెస్ గెయిన్ వెయిట్ అండ్ ఈ సఫరింగ్ ఫ్రమ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వెయిట్. బట్ డిసీజ్ వల్ల వచ్చే వెయిట్ గెయిన్ కానీ, మెడిసిన్ వల్ల వచ్చే వెయిట్ గెయిన్, ఆ పర్సన్ చూస్తేనే మనం చెప్పగలం దట్ దిస్ పర్సన్ ఈజ్ ఆన్ సమ్ మెడికేషన్ విచ్ ఈజ్ మేకింగ్ దెమ్ గెయిన్ వెయిట్. వీలైనంత వరకు మనం మెడిసిన్ తగ్గించగలమా, లేదా వీ హ్యావ్ టు పుట్ దెమ్ ఆన్, అట్లీస్ట్ దే షుడ్ పుట్ సమ్ ఎఫర్ట్. ఇప్పుడు సమ్ పీపుల్ ఏంటంటే ఒకసారి దే ఫర్ సమ్ రీజన్ దే గెయిన్ వెయిట్, దానికే పట్టుకుంటారు. నాకు థైరాయిడ్ వచ్చింది, వెయిట్ గెయిన్ అయ్యాను, ఈ మెడిసిన్ వేసుకున్నా వెయిట్ గెయిన్ అయ్యాను, దాంతో నేను ఏం ఎఫర్ట్ పెట్టాను వెయిట్ తగ్గడానికి అనేది దెన్ ఎవర్ పుట్. ఓకే, ఓకే. సో అది కంటిన్యూ అవుతుంటాయి. కొంతమంది ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఉన్నాయి, జిమ్స్ కానీ ఇంకోటి వాళ్ళందరి దగ్గర పెద్ద పెద్ద డబ్బాలు వేసుకొని ఈ మజిల్ బిల్డింగ్ అని చెప్పాను, వాటిని తినడం ఎంతవరకు? యాక్చువల్గా దట్స్ మోర్ ఆఫ్ దెమ్ ఆర్ సింథటిక్ ప్రోటీన్స్ ఆర్ వే ప్రోటీన్స్. బికాజ్ మసిల్ డెవలప్ అవ్వాలంటే యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్. కూర్చొని తింటే మసిల్ డెవలప్ అవ్వదు. ఎక్సర్సైజ్ అవుతున్న మసిల్కి రిపేర్కి ఇస్ ప్రోటీన్ ఈజ్ ద రిపేరింగ్ ఫుడ్. సో వాట్ దే గివ్ is they give lots of protein to help that person think that he'll grow muscle, but that's not good. బాడీకి ఏదైనా ఎక్సెస్లో పెట్టినా ఇట్ విల్ గెట్ టర్న్ ఇంటూ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్. అండ్ ప్రోటీన్ మెటబాలిజంలోని యూరియా, అమోనియా, ఇవి బాడీలోని ప్రోటీన్ బ్రేక్ డౌన్ ప్రోడక్ట్స్. అంటే ప్రోటీన్ బాడీలో యూజ్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అవుతుంది, ప్రోడక్ట్స్ అవుతున్నాయి యూరియా, అమోనియా. అవన్నీ హార్మ్ఫుల్ టు ద లివర్ అండ్ కిడ్నీ బియాండ్ ఏ లిమిట్. So all these people who are into bodybuilding and try this ultimately end up with these organ failures. Fad kinda youngsters will be using, then they will not know that effect, they'll see some years later. ఇప్పుడు రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే చాలామంది సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళందరూ విత్ ఇన్ ఫాస్ట్ 2 months 3 monthsలోనే చాలా లీన్ అయిపోయి 6 packs అవి వాడుతూ ఉంటారు. మీరు యు ఆర్ సీయింగ్ దెమ్ బిట్వీన్ వన్ మూవీ అండ్ వన్ మూవీ. అదర్వైజ్ వేర్ we are not, we don't see them in their original physical form. How many, so how much they are putting effort. That is the profession.
ఓకే ఈవెన్ అ మోడల్ అండ్ ఆల్ దే లుక్ లైక్ దట్ బికాస్ దే పుట్టింగ్ ఎఫర్ట్ బిహైండ్ ఇట్. ఓకే మనం ఏంటంటే ఈ మూవీ చూస్తాం, మళ్ళీ నెక్స్ట్ మూవీ చూస్తాం. వి జస్ట్ థింక్ ఇట్స్ లైక్ మూవీ ఈజీ ట్రాన్స్ఫర్మేషన్. దే విల్ బి పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు గెట్ దట్. ఓకే వాటిలో ఏమైనా స్టెరాయిడ్స్ వేసుకొని మనం చెప్పలేమండి, బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ దే డూ ఇట్ ఫర్ ద టెంపరీ దిస్ థింగ్. ఓకే ఆ ఎక్సర్సైజ్ అంతే, ఆ టైంకి దీనికి ఆ లుక్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారో మనం వీ కెనాట్ కమెంట్ బికాస్ దట్స్ ఆల్ అ వెరీ గార్డెడ్ సీక్రెట్ అండ్ ఇట్స్ నాట్ నెసరీ. వీ హ్యావ్ టు బీ అట్ అ జనరల్ పాపులేషన్ follow this healthy lifestyle. That same, if some model or hero or heroine whom you are going to email 10 years తర్వాత వాళ్ళ స్క్రీన్ మీద కనిపించకపోతే మర్చిపోతాం, వాళ్ళకి ఏమైందో మనకు తెలియదు. వీ హ్యావ్ సీన్ సో మెనీ ఆఫ్ ద సీనియర్ యాక్టర్స్ సో obese, hardly able to move. Those were the same ones we were trying to imitate when they are young. Yes. So that's just a ఇది entertainment. Okay. So for that, they whatever they do is not prescribed healthy thing for us. Okay. That is reality. అండ్ ఇంకోటి మేడం, సర్జరీ అయిపోయిన తర్వాత కంపల్సరీగా బాడీ స్లిమ్ అయిపోతుంది. బాడీ స్లిమ్ అనే వర్డ్ మనం వాడకూడదు. మీది ఎక్సెస్ బాడీ వెయిట్ విచ్ హ్యాస్ బిన్ కాజింగ్ ప్రాబ్లమ్, దాంట్లో సిగ్నిఫికెంట్ పోర్షన్ తగ్గుతుంది. సో వీ డోంట్ మార్కెట్ ఫిగర్, వి మార్కెట్ రిజల్ట్స్. ఓకే అంటే లేటర్ ఆన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందంట? కావచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రతి బాడీది మెటబాలిక్ కెపాసిటీ అంతే 1500 క్యాలరీస్. మనం సర్జరీ చేస్తే ఇంకో 200 క్యాలరీస్ బర్న్ చేయని కెపాసిటీ పెరుగుతుంది. బట్ ఆ ఇండివిజువల్కి హీ ఈజ్ హిమ్సెల్ఫ్ నాట్ మోటివేటెడ్ టు లూజ్ వెయిట్. 1500 క్యాలరీస్ 2000 క్యాలరీస్ తిన్నారనుకోండి, 3000 క్యాలరీస్ తిన్నారనుకో, దిల్ గెయిన్ బ్యాక్. అంటే సర్జరీ చేసేటప్పుడు అవి అంటే మీరు అన్నారు చిన్న పేగు పెద్ద పేగు సంథింగ్, అవన్నీ చేసినా కూడా you can always beat it. See, I said there is a difference between a cup of rice and a cup of ice cream. So what is that person eating? Small meal loni, is your meal a cup of rice or a cup of ice cream? So that matters. If someone is not motivated, so he'll be eating high calorie food only. So you cannot keep eating calories and expect then surgery చేసుకున్నాను weight. So weight loss అనేది individual commitment. Being healthy is your commitment. I as a doctor can only help you that bit. Beyond that ఎవరేం చేయలేరు. సో లైక్ దాట్ ఇది ట్రీట్మెంట్ చేస్తాం. మీ జబ్బుకి ట్రీట్మెంట్ మీకు మళ్ళీ నియర్ నార్మల్ లెవెల్కి తీసుకొచ్చాం, అది మెయింటైన్ చేసుకోవడం బాధ్యత యువర్ డాక్టర్ అన్నీ చేయలేరు. ఒకవేళ ఎక్కువ మళ్ళీ పెరిగారు అనుకోండి, పెరిగిన తర్వాత అతనికి ఉన్న బాడీ కండిషన్స్కి దాన్ని అతనికి మనం ఎలా చెప్పచ్చు? వెయిట్ రీగెయిన్ అవ్వడానికి కారణం ఏంటి మందు చూసుకోవాలి. వెయిట్ రీగెయిన్ అవ్వడానికి కారణం పర్సనల్ నెగ్లెక్ట్ అంటే ఫస్ట్ హీ హెస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. హీ హెస్ టు అండర్స్టాండ్ దట్ ఐ హ్యావ్ చాలామంది, ఎందుకంటే నాఫుడ్లో ప్రొసీజర్ పనిచేస్తుంది, దట్ మెటబాలిక్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇఫ్ దే పుట్ ఎఫర్ట్, కంట్రోల్ దర్ ఈటింగ్, పుట్ ఎక్సర్సైజ్, ముందంత వెయిట్ లాస్ కాకపోయినా సమ్ డిగ్రీ ఆఫ్ వెయిట్ లాస్ అవుతుంది. బట్ సమ్ పీపుల్ హూ ఆర్ సో బ్యాడ్ అంటే దే ఆర్ అగైన్ బ్యాక్ టు దట్ జీరో లెవెల్. వాళ్ళలోని ఇఫ్ దే ఆర్ షోయింగ్ సైన్స్ ఆఫ్ మోటివేషన్, దెన్ వీ కెన్ రీడూ సమ్ ఆఫ్ ద పీపుల్ టు గివ్ దెమ్ వెయిట్ లాస్. బట్ అది అందరికీ చెయ్యం, బికాజ్ వాళ్ళకి మోటివేషన్ లేదా వీ కాంట్ కీప్ ఆన్ ఆపరేటింగ్ అండ్ కట్టింగ్ దెమ్. యాక్చువల్గా ఈ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఈ నరాలు కొంచెం లావ్ అయిపోయి నడవలేక వెరికోస్ వెయిన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉంది. సో ఈస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ ఫర్ దట్? ఒబీస్ పీపుల్లోని ఇంక్రీజ్డ్ వీనస్ ప్రెషర్ అంటే బాడీ వెయిట్ వల్ల రక్తనాళీలోని ప్రెషర్ పెరగడం వల్ల అవి ఉబ్బుతాయి. సో దానివల్ల ఏంటంటే మీకు కాళ్ళలోని బ్లడ్ స్టేసిస్ అంటే రక్తం కాళ్ళ నుంచి మళ్ళీ హార్ట్కి మూవ్ అవ్వదు, అక్కడ వెయిన్స్లో నిలబడి ఉండడం వల్ల మీకు కాళ్ళు ఉబ్బడం, మసల్ క్రాంప్స్, ఆ వెయిన్స్ కొన్నిసార్లు రప్చర్ అయ్యి వీనస్ అల్సర్స్ ఇవన్నీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో వెరికోజ్ ఒబీస్ ఇంకా వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ వెయిట్ లాస్. అంటే ఒబీస్ అయిన వరకు ఈవెన్ ఓవర్ వెయిట్ వాళ్ళకి కూడా మీకు వెరికోజ్ వెయిన్స్ వస్తాయి. సో ఏదైనా ఫస్ట్ వెయిట్ లాస్ బై వాట్ ఎవర్ మీన్స్, డైట్ అండ్ ఎక్సర్సైజ్. మార్బిడ్ ఒబీస్ వాళ్ళకి సర్జరీ అది చేసిన తర్వాత అప్పుడు ఆ డ్యామేజ్ అయిన వెయిన్స్కి చిన్న సర్జరీస్ ఉంటాయి, అవి చేయించుకోవచ్చు.
వెయిట్ తగ్గకుండా ఓన్లీ వెయిన్స్కి సర్జరీ చేస్తే మట్టుగా రికరెన్స్ రేట్ హై, ఎందుకంటే ఆ ప్రెషర్ మళ్ళీ ఇంకొక వెయిన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్ తీయకుండా మీరు జస్ట్ వెరికోజ్ వెయిన్స్కి సర్జరీ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంత మెడికేషన్ అనేది ఇస్తూ ఉంటారు, అది దానివల్ల ఏమైనా ఓవర్ వెయిట్? లేదండి. సో ఏ మెడికేషన్కి ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? కొన్ని మెడికేషన్స్కి నేను చెప్పాను, లైక్ స్టీరాయిడ్ ఇన్హేలర్స్, ఆస్మాటిక్స్కి, ఇమ్యునోసప్రెషన్, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి వాళ్ళకి స్టీరాయిడ్స్ వెళ్తారు. కొన్ని లంగ్ డిసీజెస్లో స్టీరాయిడ్స్ ఉంటాయి, యాంటీ డిప్రెసెంట్స్ వాడతారు, వాళ్ళలో వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. లాంగ్ డ్యూరేషన్ వాడినప్పుడే మీకు వెయిట్ గెయిన్, ఒక ఫ్యూ మంత్స్కి దీనికి మీకు ఎక్సెస్ వెయిట్ గెయిన్ రాదు. ఒక 3-4 ఇయర్స్ తర్వాత మెడికేషన్ రన్నింగ్లో ఉంటే వెయిట్ గెయిన్. సో అలాంటి మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు డాక్టర్ వాళ్ళకి చెప్తారు, దీంతో మీరు ఈ ఫాలోయింగ్ ప్రికాషన్స్ తీసుకోండి, కొంచెం డైట్ కంట్రోల్లో పెట్టుకోండి, ఎక్సర్సైజ్ చేస్తుండండి. సో ఈవెన్ మెడిసిన్ ఎఫెక్ట్ వెయిట్ గెయిన్ అయినా కూడా వెయిట్ గెయిన్ అనేది అంత సివియర్ అవ్వదు. ఓకే, ఆ తర్వాత వాళ్ళు కంపల్సరీగా డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేస్తుండాలి. సో దట్ కొంచెం వెయిట్ గెయిన్ అయినా ఫిజికలీ ఇన్ఎబిలిటీ క్రియేట్ చేసిన వెయిట్ గెయిన్ కాకుండా. ఒకవేళ ఇవి చేయలేని పరిస్థితిలో ఉంటే పేషెంట్స్, చేయలేని పరిస్థితి అంటే రీజన్ ఏంటి అంటే వాళ్ళకి చేయడానికి ఇంట్రెస్ట్ లేదా, ఆర్ ఆల్రెడీ దే హ్యావ్ సమ్ ఫిజికల్ ఇన్ఎబిలిటీ ఉండొచ్చు. అలాంటప్పుడు ఇంకా ఫస్ట్ వాట్ ఈజ్ రిస్కియర్. ఇప్పుడు వాళ్ళకి ఆస్మా అనుకోండి, ఆస్మా మెడిసిన్ పెడుతున్నాం వెయిట్ గెయిన్ అవుతున్నారంటే ఈ మెడిసిన్ విత్డ్రా చేయలేం. సో ముందు కొంతవరకు కంట్రోల్ చేసి తర్వాత ఆ మెడిసిన్ టేపర్ చేసి అప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఒబీస్ ఉండి నడవలేకపోతున్నారు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలని అప్పుడు వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ చేయడం బెటర్. చేస్తే వెయిట్ తగ్గుతారు, యాక్టివిటీ లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్ లంగ్స్ కూడా యాక్టివిటీ అంటే ఫిజికల్ స్టామినా ఆఫ్ ద లంగ్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఈ స్టీరాయిడ్ యూసేజ్ అనేది తగ్గుతుంది. మేడం లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు ఎవరైతే ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళందరికీ మీరు ఇచ్చేటువంటి అన్ని ఏజ్లు వాళ్ళకి, నాట్ అండ్ కిడ్స్ ఆర్ యంగర్ ఏజ్ అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళందరికీ మీరు ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ ఈజ్ అట్లీస్ట్ నౌ ట్రై టు లూజ్ వెయిట్. ఎందుకంటే ఇలాంటి అంటే డెబిలిటేటింగ్ ఎపిడమిక్స్ అనాలి ఇవన్నీ, వేర్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ లైఫ్ అండ్ థింగ్, ఫ్యూచర్ ఎలాగుంటుందో మనకు తెలియదు. అలాంటప్పుడు ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటే చాలా వరకు ఏ డిసీజ్ అయినా అంత డ్యామేజ్ చేయదు. సో హెల్తీ లైఫ్ స్టైల్ ఇప్పటికైనా పాటించడం నేర్చుకోండి. కట్ డౌన్ ఈటింగ్, అన్నెసరీ ఈటింగ్ చేయకండి, తినే ఫుడ్ హెల్తీ ఫుడ్ తినండి. ట్రై టు ఈట్ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ డైలీ ఇన్ యువర్ డైట్ అండ్ అట్లీస్ట్ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్. 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ ఏదైనా ఉండొచ్చు. ఈవెన్ అట్లీస్ట్ డూయింగ్ ఆల్ ద హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ హెల్పింగ్ యువర్ పేరెంట్స్ డూ ద, ఫర్ చిల్డ్రన్ ఐఎమ్ సెయింగ్, హెల్పింగ్ యువర్ పేరెంట్స్ డూ ద హౌస్ హోల్డ్ వర్క్, ఆర్ ఈవెన్ గోయింగ్ ఫర్ ఎ వాక్, maintaining proper social distance, that is very important. But exercise should become a part of the lifestyle. Whoever are morbidly obese, ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ ఊబకాయంతో బాధపడుతున్నారు, సైంటిఫిక్గా మంచి ప్రొసీజర్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయించుకొని గెట్ బ్యాక్ టు అ హెల్దీ సెల్ఫ్. ఎందుకంటే సిక్కుగా ఉంటే నెక్స్ట్ ఇల్నెస్ ఎప్పుడు మనకి దెబ్బతీస్తుందో చెప్పలేం. దెబ్బతీసిన తర్వాత అది రిజల్ట్ మన కంట్రోల్లో లేదు. సో ఆల్వేస్ బీయింగ్ ఫిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ కంటే ఫిట్నెస్ ఇంపార్టెంట్. సో ఫిట్ ఉంటే ఆటోమేటిక్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయిపోద్ది. సో ఇమ్యూనిటీకి ప్రత్యేకంగా ఇంతేసి ఫుడ్ తినడం వెయిట్ గెయిన్ అవ్వడం కంటే ఫిట్ ఉంటే ఆటోమేటిక్గా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగిపోతాయి. సో ఫిట్గా ఉండాలంటే హెల్దీ డైట్ తింటారు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో స్టామినా పెరుగుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ విల్ ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ. అన్ఫార్చునేట్లీ మనలో ఎవరికైనా కోవిడ్ ఎఫెక్ట్ అవుతే దాని గురించి ఫియర్ ముందు తగ్గించుకోవాలి, భయం అనేది తగ్గించుకోవాలి. చాలా వరకు కోవిడ్ జబ్బు ఒక నార్మల్ వైరల్ ఇల్నెస్. సో ముందు మనకి ఎన్నోసార్లు వెదర్ చేంజ్తో మనకి జలుబు దగ్గు వచ్చేది, ఇది కూడా ఆ రకం జబ్బే. కానీ కొంత పర్సంటేజ్ వ్యక్తుల్లోని అది కొంచెం సివియర్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. సో ప్రతి కోవిడ్ టెస్ట్ అయిన వ్యక్తి భయపడి హాస్పిటల్ అడ్మిషన్ తీసుకోవడం అవసరం లేదు. ఓన్లీ మీకు హై ఫీవర్ వచ్చినా
రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఆయాసం వస్తున్నా, లేకపోతే సివియర్ జాయింట్ పెయిన్స్ ఉన్నా వీళ్ళకే హాస్పిటలైజేషన్ అవసరం. మిగిలిన వాళ్ళందరూ ఇంట్లోనే ఉండి దేర్ ఆర్ ఆన్లైన్ హెల్ప్ అవైలబుల్. చాలా వరకు హాస్పిటల్స్ ఆన్లైన్ హోమ్ ట్రీట్మెంట్ చెప్తున్నారు. సో మెయిన్లీ ఇట్ ఈజ్ ఈటింగ్ అ బ్యాలెన్స్డ్ డైట్, క్వారంటైన్. మీ ఇంట్లోని మిగిలిన ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తోని కలిసి ఉండకండి, మీ రూమ్లో మీరు ఉండండి. డోంట్ షేర్ యువర్ పర్సనల్ బిలాంగింగ్స్ విత్ యర్ ఈ ఒక 2 to 3 వీక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్తోని ఫ్రీగా కలిసి ఉండకండి. డోంట్ అలౌ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హోమ్. ఓకే, అండ్ కీప్ డూయింగ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మీ ఉండే రూమ్లోనే కంటిన్యూస్ వాకింగ్ కానీ అవన్నీ చేస్తుండండి. ఓన్లీ ఎప్పుడైనా మీకు చాలా సిక్ ఫీలింగ్ ఉంటేనే హాస్పిటల్కి వెళ్ళండి. నాన్ ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ అందరూ హాస్పిటల్స్లో బెడ్స్ బ్లాక్ చేసేస్తే సిక్ పేషెంట్స్కి బెడ్స్ దొరకవు. సో భయపడి మీరు ప్రతి కోవిడ్ పాజిటివ్ వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళడానికి అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం స్పెండ్ చేసి ఒబెసిటీతో బాధపడుతున్న చాలామందికి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, అంటే ఏ ఏజ్లో వాళ్ళు ఎలా ఉండి ఏం చేస్తే ఒబెసిటీ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు అని చెప్పని, అట్ ద సేమ్ టైమ్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్స్లో కూడా వాళ్ళు ఒబెసిటీ అవ్వడానికి కారణాలు ఏంటి అని చెప్పని ఎంతో ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులందరికీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, డాక్టర్ లక్ష్మి గారు ఇచ్చినటువంటి వాల్యుబుల్ సజెషన్స్ మీరందరూ కూడా కంపల్సరీగా రిసీవ్ చేసుకుంటారని చెప్పని, అవన్నీ మీకు మీ లైఫ్లో ఎంతో ఉపయోగపడతాయని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.